మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కలెక్టర్ రాజబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు తనకు అవసరం లేదని, తనని 5 సార్లు గెలిపించిన ఒంగోలు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కలెక్టర్ని కలవడం జరిగిందన్నారు. ఇందుకు కలెక్టర్ రాజబాబు కూడా సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని పేర్కొన్నారు. చనిపోయారు. సో ఆ ల్యాండ్ మొత్తం రివర్స్కి వచ్చేసింది వాళ్ళు. ఆ రివర్స్కి వచ్చేసిన తర్వాత వీళ్ళు అమ్మకుండా బ్యాక్ టు గేట్ అయినా పర్లేదు. నాకు ఎట్లా ఢిల్లీలో అందరూ ప్రజా సమస్యల మీద కలవటం జరిగింది. కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాను. అది ప్రజల సమస్యలే, మా సొంత సమస్యలు ఏం కాదు. మరి ఆయన తప్పకుండా అన్ని అర్జీలు తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా జెన్యున్ విషయాలే, జెన్యున్ చేస్తామని చెప్పాను. ఈ భూమి విషయంలో చాలామంది వచ్చి కంప్లైంట్లు జరుగుతూ ఉన్నాయి. గతంలో మేము ఏం చెప్పినా మా మీద కంప్లైంట్లు చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల కోసం. నాకు రాజకీయాలు పదవులు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కోసం నన్ను 5 సార్లు గెలిపించినటువంటి ఒంగోలు ప్రజల కోసం ఏమేమి చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేది నా భావన. వాళ్ళ కోసం ఏమేం చేసేది సిద్ధంగా ఉన్నాను. ఎవరేం చేసినా కూడా ముందుగా ప్రజల యొక్క భూములు కానీ ఇవన్నీ కూడా సురక్షితంగా ఎవరు భూమి వాళ్ళకు ఉండాలా, ఎవరి ఫ్లాట్లు వాళ్ళకు ఉండాలా అనేది నా కోరిక. దాని ప్రకారం చేయాలని. ఏం ప్రాబ్లం వచ్చినా నా గ్రీవెన్స్కి పంపించండి. ఏమైనా ల్యాండ్స్ ఇష్యూ ఉంటే గ్రీవెన్స్ పంపిస్తే తప్పకుండా మేము వెరిఫై చేస్తామని చెప్పారు.